అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారంలోకి రాగానే మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10, 10A, 11, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా వరద బాధితులను ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. అన్ని సమస్యలు వచ్చే సంవత్సరంన్నర సమయంలో విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ కృషి చేస్తామని తెలియజేస్తాం. భారతీ నగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి ఈ 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని 2 కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతూ ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020కి హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. అదే స్థాయిలో ఇవాళ మహానగరంగా తీర్చిదిద్దడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి 3 మహానగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్లాన్లో ఉన్నాయి. మనకి అవసరమన్నీ కూడా తొందరలో సమకూరుతాయి. డబ్బులు ఒక మెయిన్ కారణమైనా దాంతో మెయిన్గా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది అనేకమైన ప్లాన్లు వేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ స్కీములు ఇవన్నీ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు. రోడ్లు కూడా అనేకమైన పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఏ విధంగా అభివృద్ధి ఒక ప్రత్యేకమైన మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్గా చూపించారు. ఈ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు కూడా అదే మార్క్తో కని విని ఎరగని రీతిలో ఈ నగరం అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు పల్లిసీమలు కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాలు కానివ్వండి అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అభివృద్ధి పదవుల్లో ముందడుగు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కూడా మరి
ఐటీ రంగంలో కూడా మరి అనేకమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా పాడైపోయిన అన్ని రూట్లన్నింటిలో కూడా నిర్మించాలని చెప్పి విజయవాడని ఒక మోడల్ సిటీగా కూడా డెవలప్ చేయాలని కూడా మరి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. అందుకు దిశగా మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో కూడా మేమందరం పనిచేస్తున్నాము. భవిష్యత్తులో విజయవాడ నగరం ఎటువంటి ఇబ్బందులకి లేకుండా చక్కటి మోడల్ నగరంగా కూడా రూపొందించుకుంటామని చెప్పి కూడా మేము ఆశిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.